నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీని ఎవరో వచ్చి నిలబెట్టడం ఏంటి? ఇప్పుడు వాళ్ళ క్యాడర్స్లోనూ లీడర్స్లోనూ బయటకు చెప్పుకోలేకపోయినా ఒక అంతర్మథనం నడుస్తుంది. జనసేన ప్లీనరీ జయకేతనంలో జనసేనాని పవన్ కళ్యాణ్ నిలబెట్టాం, మేము నిలబడ్డాం, తెలుగుదేశం పార్టీని నిలబెట్టాం అంటూ చేసిన వ్యాఖ్య తెలుగుదేశాన్ని ఒక్కసారిగా డిఫెన్స్లో పడేసేలా చేసింది. నిజమేనా? పవన్ కళ్యాణ్ వచ్చి నిలబెట్టింది నిజం కాబట్టేనా మనం అధికారంలోకి వచ్చింది అని ఒక ఆలోచన మొదలైంది. ఇన్ఫ్యాక్ట్ ఆశ్చర్యం కొద్దీ తెలుగుదేశం పార్టీ హెడ్ క్వార్టర్స్ దీని మీద స్పందించాల. జాతీయ అధ్యక్షుడు మాట్లాడాల, జాతీయ ప్రధాన కార్యదర్శి మాట్లాడాల, రాష్ట్ర అధ్యక్షుడు కూడా మాట్లాడాల. ఎందుకు ఇంత డిఫెన్స్ వైఖరి? మామూలుగా దూకుడుగా ఉండే తెలుగుదేశం పార్టీ నేతలు ఇక్కడ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇవే కాదు, ఇంకా బోల్డెన్ అంశాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడటానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దివి శివరామ్ గారు. నమస్తే డాక్టర్ శివరామ్ గారు. నమస్కారం సార్. వాళ్ళు నిలబెడితే మీరు నిలబడ్డారా? ఇది ఎలా తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు నిజంగా. మేము 40 ఏళ్ళు, 40 కాదు, నేను పార్టీలోకి వచ్చి 94 అంటే ఆల్మోస్ట్ 31 ఇయర్స్ బాబు గారితో సెయిల్ అయ్యాం. మొదటి డే 1 నుంచి ఆయనతోటే ఉన్నాము. ఇలాంటి ఆయన మనసులో ఎప్పుడు ఇట్లాంటివి ఉంటాయని మేము అనుకోలేదు కూడా ఎప్పుడు కూడా. అదొక డిఫరెంట్ సార్ట్ ఆఫ్ పర్సనాలిటీ, అదొక పాలిటీషియన్. అతను ఆయన దృష్టి ఎప్పుడు కూడా రాష్ట్ర డెవలప్మెంట్ మీద ఎక్కువ ఉంది. తర్వాత పార్టీ స్ట్రక్చరింగ్ చేయటంలో కూడా ఆయన నెంబర్ 1. ఎన్టీఆర్ గారు పార్టీని స్థాపించినా కూడా బాబు గారు జనరల్ సెక్రటరీగా టేక్ ఓవర్ చేసి పార్టీని గ్రౌండ్ లెవెల్కి తీసుకుపోయి, గ్రౌండ్ రూట్ లెవెల్కి తీసుకుపోయి బాగా పటిష్టమైన స్ట్రక్చర్ ఇచ్చింది మాత్రం చంద్రబాబు గారి జనరల్ సెక్రటరీ పద్ధతిలో అయిపోయింది. సో దానికి ఒక బ్రహ్మాండమైన, ఇప్పుడు ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ ఎన్ని దెబ్బలు తిన్నా ఏం తిన్నా దాని స్ట్రక్చర్ అలాగే ఉంది. అదే పద్ధతిలో రీజనల్ పార్టీస్లో ఒక తెలుగుదేశం అనేదానికి ఒక శాశ్వతమైన స్థానం ఉన్నది ఆంధ్ర ప్రజల్లో, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కొంతవరకు. ఏదేమైనా ఇవాళ ఇది ఇంత ఫాస్ట్గా మా ఎలక్షన్ అదే రిజల్ట్ వచ్చి 8 నెలలు కూడా కాదు, 9 నెలలు, మార్చ్, ఏప్రిల్, మే అయిపోయింది. మళ్ళా 10 నెలలు, 9 నెలలు, 10 నెలలు. ఇంతటి కామెంట్స్ ఎదుర్కోవటం అనేది నిజంగా మా అందరికి బాధాకరం చెప్పేది. మరి ఆయన ఎందుకంటే బయటపడ్డావు బాబు గారు, అది ఒక డిఫరెంట్ పర్సనాలిటీ ఆయన. సో ఏమి మాట్లాడాలంటే ఏం మాట్లాడకూడదని మరి ఒక రిటారిక్లో మాట్లాడారా ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కానీ సరే, పవన్ కళ్యాణ్ గారు అది ఆవేశం, ఆయన ఎప్పుడు ఎలాగ మాట్లాడుతుంటారో నేను ఇదివరకు ఒకసారి కూడా చెప్పాను. ఆయన ఏ విషయము ఆ నిమిషానికి ఆయనకి ఏది కరెక్ట్ అనుకుంటే అది మాట్లాడేస్తాడు. ఆయన చూసాము, చాలా కాలం నుంచి చూస్తున్నాం, 10 ఏళ్ళ నుంచి చూస్తాను. మనసులో ఏముండదు. వేరే పక్కన వాళ్ళు కూడా కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన బ్రదరు, ఆయన క్యాలిబర్ ఏంటి, ఆయన ఏంటి, ఆయన శక్తి ఏంటి, అది కూడా తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పార్టీని పొగుడుకోవటం, వాళ్ళ ప్లేనరీ సెషను, ఎవరైనా బాగా వాళ్ళ పార్టీ గురించి మాట్లాడుకోవటం అన్నీ బాగున్నాయి. కానీ నీ ఓన్ పార్ట్నర్స్, నువ్వు ఆపోజిషన్ పార్టీ వాళ్ళతో మాట్లాడినట్టుగా వాళ్ళ కర్మ, వాళ్ళ దిగుదొడుపు, ఈ పద్ధతిలో ఎందుకు మాట్లాడతారనేది నాకైతే అర్థం కాదు. గత 3 రోజులు మీరు జాగ్రత్తగా మీరు పరిశీలించుంటే మీరు ఆల్రెడీ గమనించే ఉంటారు. వీళ్ళు ప్లీనరీలో మాట్లాడడానికి ముందరే నాదెళ్ల మనోహర్ గారు ప్లీనరీ ఏర్పాట్లకు వచ్చినప్పుడు చెప్పారు. ఆయన ఏది, ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో కూర్చున్నారంటే అది మా వల్లే అని అన్నారు. ఫస్ట్ ఆయన అన్నారు. ఇప్పుడు దయచేసి ఒక మాటేనండి, ఆయనే కాదు మేము కూడా అంటాం. ఎందుకు? మేము మా ఓటు వేసాం, మా ఓటు కూడా ఆయన బాబు గారు పడిన 1,00,000 కోట్ల ఓట్లో అది కూడా ఒకటి ఉంది. మేము అనొచ్చు ఇది రావటని. నేను చెప్పేది ఏంటి, తర్వాత ఇదేదో కొత్తగా తెలుగుదేశం వాళ్ళు ఈ సీట్ కలగలేదు, మేము ప్రజారాజ్యంలోకి వచ్చేది. అసలు ఎవరు నువ్వు? నాగబాబు, మనోహర్ గారు సీనియర్ ఫెలోస్,
మనోహర్ గారు చాలా సీనియర్, స్పీకర్గా చేశాడు, చాలా హుందాగా అసెంబ్లీని నడిపాడు ఆయన. తర్వాత ఈజ్ నోన్ యాజ్ ఎ వెరీ సోబర్ పర్సనాలిటీ. మరి అలాంటిది అతని కోసము ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు త్యాగమేది మీరు ఏమనండి. ఎందుకంటే 5 ఏళ్ల పాటు వర్మ కానివ్వండి, ఈయన కానివ్వండి, 5 ఏళ్ల పాటు అక్కడ కష్టపడి పనిచేసి బాబు గారు ఆదేశం మేరకు, ఆదేశం అనండి ఆయన చెప్పిన మాట విని కానీ వాళ్ళిద్దరు దాన్ని వదిలేశారు. అంటే వాళ్ళు పని చేయలేదా? దే డిడ్ వెరీ గ్రేట్ వర్క్ దేర్. ఆ కాన్స్టిట్యూన్సీలో బాగా చొచ్చుకుపోయి ఉన్నారు. ఇప్పుడు ఆయన గెలుపు కోసం మరి నాదెండ్ల మనోహర్ గారు కూడా తిరిగారుగా, 3 జిల్లాలు చేశారుగా. చేశారు, నేను కాదండి, చెయ్యాలి. దట్ ఈస్ వేర్ అలియన్స్ అనేది. ఆ రెసిప్రొకేషన్ ఉంది, రెసిప్రికేషన్ ఉండాలి. కానీ ఈ విధమైన మాటలు మనం చూసిన మహాభారతం ఎందుకైంది? మాటల నుంచి వచ్చింది. కానీ ద్రౌపది నవ్వింది అనే దగ్గర నుంచి స్టార్ట్ అయింది. దట్ ఇస్ వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్. మరి అలాంటిది ఇవాళ హౌ తెలుగుదేశం ఈస్ గోయింగ్ టు లుక్ అట్ దిస్ అండి? అది నేనండి లేదు, నేను అనుకుంటాను వీ వాంట్ బాబు గారు దీని గురించి పూర్తి స్థాయి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరే, అల్టిమేట్లీ వాట్ ఎవర్ ఈ సేస్ విల్ ఫాలో. మంచి కానీ చెడ కానీ బావిలో దూకితే చచ్చిపోతాం తెలిసినా కూడా బావిలో దూకమంటే దూకుతాం, దాని గురించి వదిలేసేది. కానీ ఆయన మేమందరం కోరుతుంది ఏంటంటే, మేమందరం కాదు, అట్లీస్ట్ నేను ఇంత మాటలు అనిపించుకోవాల్సిన అవసరం. చంద్రబాబు నాయుడు గారికి మీరు అత్యంత సీనియర్ సహచరులు. అది ఎంతవరకు మా పర్సనల్ ఎఫెక్ట్, ఏదైనా పోయినా కూడా మర్యాద, నా మనిషి అనుకునే ఆలోచన అనుకునే అంతతోటి అంతే. అందుకని రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు మేమందరం కొంచెం అస్తమిస్తున్న సూర్యులు. కొత్త వాళ్ళు వస్తున్నారు, యంగ్స్టర్స్, అండ్ దే ఆర్ ఈక్వల్లీ వర్కింగ్ హార్డ్ పార్టీకి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ లోకేష్ బాబు. మరి వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత పార్టీ లీడర్షిప్ మీద ఉంది. అట్లనే ఏదో అలయన్స్ నేను మనం ఇదివరకు కూడా వస్తాను అనుకున్నాం. ఫస్ట్ టైం నాకు 45-50 ఏళ్ళ నుంచి నేను రాజకీయాలు చూస్తున్నా. ఎందుకంటే మా నాన్నగారి టైంలో నేను కొంచెం జ్ఞానం తెలిసిన రోజు నుంచి వెళ్ళి ఎలక్షన్ అప్పుడు పోయి ఆయనతో పాటు తిరిగేవాడు. అలియన్స్ పార్టీసు అప్పుడు ఉన్నాయి, చిన్న చిన్న అలియన్స్ పార్టీసు ఇంత 100% ఓట్ ట్రాన్స్ఫర్ అయింది అనేది ఫస్ట్ టైం నేను చూసాను. ఫస్ట్ టైం, అది వాస్తవేనండి. ఒకటి. రెండోది వాపును